వాళ్ళని కొట్టారు అన్నట్టుగా కేసు పెట్టారు పోలీసులు. కానీ వీళ్ళు మా ఆడవాళ్ళని కొట్టారు, నా పాప ఇలా తన్నారు, నా భర్తని కొట్టారు, నా అత్తని కొట్టారని చెప్పి వీళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోలేదు. కనీసం కంప్లైంట్ రాయలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్న వీరు ఏదో పేపర్ మీద రాసిస్తే కంప్లైంట్ పట్టించుకోలేదు. మొదటి రోజు పట్టించుకోలేదు, బస్టాండ్లో పడుకున్నారు. రెండవ రోజు మళ్ళీ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పట్టించుకోలేదు. రెండో రోజు 2 సార్లు కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ సీఐ అశోక్ రెడ్డి నవ్వుతారంట, మీరు అసలు ఆడోళ్ళేనా, మొగోళ్ళని కొడతారా, మొగరాయిలాగా వ్యవహరిస్తారా అని చెప్పి తిడుతున్నాడంట అక్కడ అశోక్ రెడ్డి. ఆ చిన్నాడు తల్లి చెప్తోంది, మీరు అసలు పోలీసులేనా, పోనీ మనుషులేనా, ఆ కాకి చొక్కా పరుగు తీస్తున్నారు కదయ్యా. అంతటి బీద ప్రజలు కనీసం వాళ్ళ నిజంగా అక్కడికి స్పాట్లోకి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ కుటుంబం యొక్క దీన పరిస్థితి అర్థమైంది. 4 రేకులు, ఇనప రేకులు వేసి చుట్టూ 4 గోడలుగా కట్టేసుకొని ఆ చిన్న ఇంట్లో ఉంటున్నారు. ఊరికి చివరన పక్కనే ఒక కాలువ వెళ్తూ ఉంటుంది, ఊరు చెరువు కాలువ వెళ్తూ ఉంటుంది. చెత్త చెదారం మొత్తం పక్కన ఇంటికి ఆనుకొని ఉండడానికి ఇల్లు సరిగ్గా లేదు. ఆ కుటుంబం వెళ్ళిపోయి మాపై వీళ్ళు కొట్టగలుగుతారు, ఆ కుటుంబాలని వీళ్ళు కొట్టగలుగుతారు నిజంగానే. కానీ వీళ్ళ మీద కేసు అయింది. వీళ్ళ మీద 19వ తేదీన ఎఫ్ఐఆర్ చేసిన పోలీసులు నిందితుల మీద 22వ తారీఖు వరకు కనీసం ఎఫ్ఐఆర్ చేయలేదు. వీళ్ళని పిలిచి సంతకాలు పెట్టించుకున్నారు. వీళ్ళని పిలిచి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు, పైపెచ్చి వీళ్ళని తిడుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుకొచ్చారు దీని మీద. అరుపులో ఉన్నారు, మేము అరుపులో తీసుకుంటాం, శిక్ష పడేలా చూస్తాం అంటున్నారు. ఎప్పుడు శిక్ష పడేది? ఇంకా 8 మంది, 2 నెలల చిన్నారి చచ్చిపోయింది, ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడింది, రోడ్డుకెక్కింది. రాజకీయ నాయకులు సంఘాలు అన్నీ వచ్చి అక్కడ ధర్నా చేపడుతుంది. ఇప్పుడు కనీసం నిందితుల్ని పట్టుకోలేదంటే మీ పోలీసు యంత్రాంగం ఎటువంటి పనితీరు చూపిస్తుందో అర్థమవుతోంది. మన డిఎస్పీ 4 అదుపులో తీసుకున్నామన్నారు, నిన్న ఇంకో అధికారి 3 అన్నారు. ఎమ్మెల్యే అక్కడ ప్రెస్ మీట్ పెట్టినటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేనో లేకపోతే ఆ పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్సీ గారేమో 3 అదుపులో తీసుకున్నామంటారు. ఓ క్లారిటీ లేదు, ఓ పద్ధతి, ఓ పాడు లేదు. అదే కనుక రివర్స్లో జరిగి ఉంటే, ఇక్కడ ఏదైనా జరగరానిది జరిగి ఉంటే, తారుమారై ఉంటే కనుక ఈ పార్టీకి నాకు తెలిసి భవిష్యత్తులో ఎన్కౌంటర్ చేసేవాళ్ళేమో, అటువంటి సిచ్యువేషన్ ఉండేదేమో. పొన్నం ప్రభాకర్ మాట్లాడుకొచ్చారు. సో ఈ ఘటన తర్వాత వీళ్ళని నిందితులను దాస్తుంది ఎవరు, నిందితుల్ని కాపాడుతుంది ఎవరు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. సంఘటన ఏదైనా ఖండించదలసిందే. అందులో ఒక చిన్న వర్గానికి సంబంధించినటువంటి చిన్న పాప మృతికి కారణమైనటువంటి వాళ్ళు తప్పకుండా శిక్షార్హులే. ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా. నేను డీజీపీ గారితో కూడా మాట్లాడినా ఆ అంశం మీద కఠినంగా స్పందించి చర్యలు తీసుకోమని చెప్పి కోరుతూ, కుటుంబానికి కుటుంబానికి అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పినారు, ఎక్కడ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాకుండా మీకు అన్ని రకాలుగా న్యాయం చేసేటువంటి విధంగా ప్రభుత్వ చర్యలు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరే గ్రామానికి సంబంధించినటువంటి